వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ నోటీసులు పంపించిన విషయం అందరికీ తెలుసు. ఈరోజు అటెండ్ కావాలనుకుంటున్నాడు. సో ఈరోజు ఇక్కడ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ భవన్కి రావడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపించడం అనేది జరిగింది. కాళేశ్వరం మీద ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుట్రకు నిదర్శనం. విచారణ కానీ ఈ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు తప్ప అందులో వాస్తవం లేదు. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి తరతరాల నుండి వెనుకబడ్డటువంటి తెలంగాణ ఖచ్చితంగా గోదావరి నీళ్లు, కృష్ణా నీళ్లు మన తెలంగాణలో ప్రవహిస్తేనే ఇక్కడికి నీళ్లను మనం నదుల నీళ్లను తీసుకొస్తేనే సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో వారు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి అనతి కాలంలోనే 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి గొప్పగా తెలంగాణ వ్యాప్తంగా కూడా సాగునీటిని అందించడం ద్వారానే తెలంగాణ ఇవల్ల మరి 1,00,000 టన్నుల ధాన్యాన్ని ఈరోజు వరి ధాన్యాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఇక్కడ మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కమిషన్ల గురించి మాత్రమే ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇది. రైతులకు ఎలాంటి యూజ్ లేదు అని చెప్పేసి పలుమార్లు కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం అనేది జరిగింది. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? అన్న పూర్తిగా తప్పు. వాళ్ళు విద్వేషంతో, ఎందుకంటే తెలంగాణ రావద్దని కోరుకున్నటువంటి పార్టీ, మరి వేలాది మంది అమరులు కావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లాంటి వాళ్ళు తెలంగాణ మేలును కోరుకునే వాళ్ళు కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కేసీఆర్ గారు నిర్మించినటువంటి ప్రాజెక్టులు కానీ, కేసీఆర్ గారు తెలంగాణ భవిష్యత్తు కోసం చేసిన ఏ ఒక్క గొప్ప కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించే పరిస్థితిలో లేరు, దాన్ని ఆహ్వానించేటువంటి పరిస్థితులు లేరు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కేసీఆర్ గారు వాళ్లకు ద్రోహిగానే కనబడతాడు. కానీ తెలంగాణ సమాజం దృష్టిలో ఈ రాష్ట్రం ఉన్నంత కాలం దేవుడిగా కొలుచుకుంటారు తప్ప కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ కానీ ఏం చేయలేదు అనేటువంటి విషయం తేటతెల్లం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బీఆర్ఎస్ హయాంలో కట్టింది, ఆ గవర్నమెంట్ కట్టింది. అదే గవర్నమెంట్లో ఈ ప్రాజెక్టు కూడా కూలిపోయే పరిస్థితి అయితే కనిపించింది. కూలిపోయింది ఇక్కడ మేడిగడ్డ దగ్గర అని చెప్పేసి కూడా విష ప్రచారము అనుకోవచ్చా, లేకుంటే వీళ్ళు చేస్తున్న కుట్ర అనుకోవచ్చా? వాళ్ళ ముందటిని అలా ప్రాజెక్టు కూలిపోయింది కాబట్టి వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా కట్టి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు, ఈ ప్రాజెక్టు వల్ల ఏమి ప్రయోజనమే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో అనేక ప్రాజెక్టులను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అయినా ఇంత మేము చెప్పుకోలేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నాయకులు ఇంత ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటుంటారు. అది ఒక్కటే నిదర్శనం అన్న. మనకు గత 60 సంవత్సరాలలో మరి కాంగ్రెస్ పార్టీ 45 సంవత్సరాలు పరిపాలన చేసింది. మరి వాళ్ళు అన్ని ప్రాజెక్టులు కట్టినప్పుడు, అన్ని ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించినప్పుడు తెలంగాణ ఎందుకు ఎడారిగా మారింది? తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం అంతా కూడా కూలీనాలు చేసుకొని మరి గల్ఫ్ దేశాలకు పోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? బొంబాయి పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? కూలీనాలు చేసుకొని తెలంగాణ పట్టణాలలో వలస ఉండి బతికేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే ఇక్కడ వాళ్ళు నిజాయితీగా పనిచేయలేరు కాబట్టి, ఆంధ్ర పాలకులు నిజాయితీగా నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి తెలంగాణ ఎడారిగా మారింది. ప్రాజెక్టులు పేరుకే కట్టి నీళ్లను మాత్రం ఆంధ్రాకు తీసుకుపోయారు కాబట్టి తెలంగాణ ఎడారిగా మారింది. దాన్ని మార్చి నిజమైన పాలకుడు, నిజమైన ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చినటువంటి నేత కేసీఆర్ గారు మరి హృదయపూర్వకంగా ఇక్కడ నీళ్లను అందించి సాగునీరు కానీ, తాగునీరు కానీ, తెలంగాణ రైతాంగానికి కరెంటును కానీ సకాలంలో అందించి రైతుకు పెట్టుబడి ఇచ్చి మరి ఇలా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన చేసిండు. కాబట్టి ఇంతకంటే నిదర్శనం ఏది లేదు. వారు చేసేటువంటి ప్రచారాలన్నీ కూడా అవి ఊకదంపుడు ప్రచారాలు, అవన్నీ నిలబడవు. ప్రజలు ఆల్రెడీ గ్రహించారు అని మా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి పదే అంటున్నాడు, అంటే కేసీఆర్ ఓన్లీ కమిషన్ నోటీస్ పంపిస్తే ఎందుకు భయపడి రాలేకపోయిండు, ఎందుకు టైం అడుగుతున్నాడు? సో నేను జైల్లో కూడా నేను ఉన్నాను కదా, నాకెంత బాధ అవుతుంది, కానిపోని విషయాలలో నన్ను కావాలని జైల్లో పెట్టారు కదా, ఎందుకు వదిలిపెట్టవలసిన అవసరం ఏముంది? ఫ్రాడ్ చేసిరే కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ పని అయిపోయింది, రాష్ట్రంలో తీసేస్తాం బీఆర్ఎస్ పార్టీ లేకుంటేనే అని చెప్పేసి కూడా అనడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు అన్న? బీఆర్ఎస్ పార్టీని కానీ, కేసీఆర్ గారి గులాబీ జెండాను కానీ తీసేయడం అనేది అసాధ్యం. ఎన్నో కేంద్ర ప్రభుత్వాలు పోయినాయి, ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయినరు. ఈయనకంటే గొప్ప నాయకులు, గొప్ప ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ను ఖతం చేస్తామన్నోళ్ళు, టీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తామన్నోళ్ళు భూస్థాపితం అయిపోయినారు తప్ప కేసీఆర్ పోలే, గులాబీ జెండా పోలే, బీఆర్ఎస్ పార్టీ పోలే, టీఆర్ఎస్ పార్టీ పోలే. అది సాధ్యం కాదు.
చివరిగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రితో విచారణ కొనసాగించడం కమిషన్ అనేది తెలిసిన విషయమే. ఈరోజు అటెండ్ అవుతున్నాడు అని చెప్పి చెప్తున్నారు కదా, ఎట్లుండబోతుంది? గతంలో ఇరిగేషన్ మంత్రి కూడా హరీష్ రావు కూడా పోయిండు, ఆర్థిక మంత్రి కూడా పోయిండు. ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది ఇక్కడ? మీ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులంతా? ఏముంటుంది? తప్పకుండా అన్న, విచారణ జరిగితే తప్పేం లేదు. కానీ ప్రభుత్వం ఉద్దేశం అనేది కుట్రపూరితంగా ఉంది తప్ప కేసీఆర్ గారు అటెండ్ అవుతారు. తప్పకుండా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి, కాళేశ్వరం పైన వారు చూసినటువంటి శ్రద్ధ, చూపినటువంటి అనుభవం కానీ, చూపినటువంటి ఒక దార్శనికత కానీ అవన్నీ కూడా తప్పకుండా బయటపడతాయి. తెలంగాణ ప్రజలకు కాదు, యావత్ దేశానికి తెలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా విచారణకు హాజరవుతారు. మా నేత తప్పకుండా అన్ని విషయాలను బయట పెడతారు. తెలవాలి కూడా, అన్ని విషయాలు తెలవాలి. అనతి కాలంలో, అంత తక్కువ కాలంలో అంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదు, ఏ కేంద్ర ప్రభుత్వం కూడా లేదు. తప్పకుండా విషయాలన్నీ తెలవాలి. కేసీఆర్ గారు చెప్తారు. తప్పకుండా వాళ్ళు కడిగిన ఆనిముత్యంలాగా బయటకు వస్తారు. అందులో ఎట్లాంటి ఇబ్బంది లేదని మేము బలంగా నమ్ముతున్నాం. చెప్పండి అన్న, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని కమిషన్ విచారణకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పిలవడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది రేవంత్ రెడ్డి యొక్క కుట్రపూరితమైన ఆలోచన. దాన్ని మేము కూడా అదే రకంగా చూస్తున్నాం. తన మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే, తను వచ్చి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైనా కూడా ప్రతి ఒక్క మీటింగ్లో కావచ్చు, పొద్దుల లేస్తే రాత్రి పడుకునే దాకా మరి కేసీఆర్ మీదనే మరి వ్యతిరేకంగా మాట్లాడుతూనే మరి తన పబ్బం గడుపుతా ఉన్నాడు. దాని ప్రకారంగానే మరి ఈరోజు కమిషన్ లేసి మరి కేసీఆర్ని విచారణ చేసే ప్రక్రియ కూడా ముందు తీసుకొచ్చింది. కాబట్టి ఇది తేట తెల్లమై కడిగిన ముత్యంలో మరి కేసీఆర్ గారు ఈరోజు అన్ని విషయాలు చెప్తారని మేము భావిస్తున్నాం. ఇది ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర యొక్క ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 18 మాసాలు అవుతుంది. ఈ 18 మాసాల నుండి కేవలం కల్వకుంట్ల కుటుంబాన్ని, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? ఎందుకు ఇంత ఇబ్బందులు పెడుతున్నాడు ఈ రాష్ట్రంలో? ఇప్పుడు తన 420 హామీలు ఇవ్వడం జరిగింది తన రాకన్నా ముందు. ఆ హామీలు ఇలా నెరవేర్చకపోగా ఇప్పుడు రోజులు గడవాలి, మరి ప్రభుత్వం సాగాలంటే మరి వేరే ఏం లేవు. ఇలా కేసీఆర్ని జైల్లో పెడతా, కేటీఆర్ని జైల్లో పెడతా, హరీష్ రావుని జైల్లో పెడతా అన్న ఉద్దేశంతోనే మరి ఈ 18 నెలల కాలంలో మరి పాలన సాగుతుంది. ఇలా ఇచ్చిన హామీలు ఒక్కడి కూడా నెరవేర్చకపోగా, ఇలా ఇచ్చిన దానిలో కూడా తూచతప్ప ఒకటి బస్సు ఫ్రీ చేసి ఇలా కుటుంబాలలో చిచ్చులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఈ హామీలు నెరవేర్చకపో విషయంగానే మరి ఈరోజు ఈ 18 నెలల కాలంలో మరి కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా పొద్దులేస్తే తెల్లారి, ఇంతకుముందు అన్నట్టుగా పొద్దులేస్తే తెల్లారి పడుకునే దాకా మరి కేసీఆర్ని తలుచుకొని మరి తన పాలన సాగిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండానే చేస్తా, కేసీఆర్ అనే ముక్క మొలవకుండానే చేస్తా అని చెప్పేసి కూడా కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడడం అనేది జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడైనా బీఆర్ఎస్ కార్యకర్త లేదన్న అంటే బట్టలు ఊడదీసి కొట్టాలి, చెట్టుకి ఎలడీసి కొట్టాలి అన్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండొచ్చు కాక, కానీ ఇంకొక 100 సంవత్సరాలైనా కూడా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కావచ్చు, కేసీఆర్ గారు చేసిన మరి పనులను కావచ్చు చెడిపే తరం మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఇంకో కొన్ని దశాబ్దాలు కూడా చేసినా కూడా దాన్ని ఎవరు కూడా చెడపలేరు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగానే మరి రేవంత్ రెడ్డి కావాలనే ఇది చేస్తున్నారు. మొన్న మాట్లాడడం కూడా జరిగింది. నా జీవితంలో నా ఏం ఒకటే, కేసీఆర్ని దించాలనుకున్నా, దించిన. అంటే 100 కాదు, 450 లక్షల అబద్ధాలు మాట్లాడి దించాలన్న ఒక కోరిక పన్నుకొని ఉన్నాడు. అదే నెరవేర్చిందని తననే ఒప్పుకున్నాడు. దానిలో మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, రైట్.